అందరికీ నమస్కారం అండి. ఈరోజు భమిడి కమలాదేవి గారు రాసిన పాలంగి కథలు అన్న పుస్తకం నుంచి అత్తారింటికి పట్నం పిల్ల రెండవ భాగం చదవబోతున్నాను. మొదటి భాగంలో కమల గారు మద్రాసు నుంచి తణుకు రావడం, తణుకులో రైల్వే స్టేషన్ రోడ్డు, ఆ తర్వాత బాలగంగాధర తిలక్ గారి ఇల్లు గురించి ప్రస్తావన, ఆ తరువాత కేశవస్వామి గుడి, గోస్తని నది దాటుకుని పాలంగి ఊరి పొలిమేర దగ్గర పచ్చటి పైరు అన్నీ చూసి అత్తారింటికి చేరుకున్నారు. అత్తారింటికి చేరుకున్నాక ఏం జరిగిందనేది చూద్దాం. కథలోకి వెళితే, సాయంత్రం అమ్మ నాన్నగారు బయలుదేరి అమలాపురం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. రాత్రికి ఉండమని చెప్పినా వినకుండా నా మనసంతా తెలియని భావంతో గజిబిజిగా ఉంది. అమ్మ తనున్న గదిలో అటు ఇటు తిరిగి మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటోంది. నాన్నగారు రిటైర్ అయి తను అనుకున్నట్లుగా కూతురి పెళ్లి చేసి తన భారాన్ని ఈ రోజుతో పూర్తిగా దించుకున్నానని అనుకుంటున్నారో ఏమో. హాల్లో చూడ్డానికి వచ్చిన బంధువులతో, ఊరి పెద్దలతో కబుర్లు చెప్తున్నారు. సాయంత్రం నాన్నగారు అమ్మ బయలుదేరి అమలాపురం వెళ్ళడానికి ముందు అమ్మ అత్తగారిని గదిలోకి పిలిచి తను తెచ్చినవన్నీ చాప మీద పరిచి ఉంచింది. చూపించి, వదిని గారు, ఇదిగో పిల్ల కోసం ఈ వెండి కంచం గ్లాసు తెచ్చాను. అల్లుడితో పాటు అమ్మాయి కూడా వెండి కంచంలో తినాలని మా కోరిక. దాని పెళ్లికి వచ్చిన వెండి సామాన్లు, బహుమతులు, దానికి చిన్నప్పటి నుంచి వచ్చిన ప్రైజులు అన్నీ తెచ్చాను. ఇవిగో అంటుంటే, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అక్కడ పరిచిన వాటిని పరిశీలిస్తూనే అన్నారు అత్తగారు విసుగ్గాను ఉదాసీనంగాను మొహం పెట్టి. అది కాదు వదిన గారు, అది చిన్నపిల్ల, మీకు దాన్ని అప్పు చెప్తున్నాను. పనులు అవి చెప్పి చేయించుకోండి. ఇదిగో మంచం పరుపులు కొనడానికి ఈ డబ్బుంచండి. మీ పిల్లలతో పాటుగా మరో అమ్మాయిని అనుకుని. చిన్నపిల్ల, అమ్మ కంఠం రుద్ధమైంది. చిన్నపిల్ల ఏమిటి? నేను 13 సంవత్సరాలకి కాపురానికి వచ్చాను. నాకు 15 ఏళ్లకి పుట్టాడు మా అబ్బాయి అని ఆవిడ అంటుంటే అమ్మ పక్కకు వెళ్ళి కళ్ళతోనే వారింపుగా చూశాను. మనసులో దుఃఖాన్ని పైకి రానివ్వకుండా మరో మాటన లేదమ్మ. గదిలో తెచ్చినవన్నీ పరిచి నన్ను అప్పగించి 5 గంటలకల్లా వెళ్ళిపోయారు. అమ్మా నాన్న వియ్యంకుడు కట్టించిన 2 ఎడ్ల బండిలో. ఒక్కసారి ఆధారం కోల్పోయినట్లు అనిపించింది. గుండెల నిండా గాలి పీల్చుకుని, కృష్ణ, పార్థసారథి, నువ్వు మాత్రం నాలోనే ఉండాలి సుమా. నీ అండతోనే నా జీవితం స్వామి అనుకున్నాను. వదినా వదినా అంటూ పిల్లలు గదిలోకి వచ్చి నన్ను బయటికి లాక్కెడుతుంటే మెల్లిగా విడిపించుకుని పెరట్లోకి నడిచాను. అత్తగారు పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టినట్టున్నారు. దగ్గరగా వెళ్ళి, కూర ఏదైనా తరగనా అంటుంటే ఈలోగా పెరటి గుమ్మం గుండా వచ్చినట్టున్నారు పెద్దత్తగారు. కొత్త కోడలా? తరుగుదూగాన్లే, అయినా నీకు వంట కూడా వచ్చేమిటి? ఇవాళకి వద్దులే అంటూ నా మడకేసి పరీక్షగా చూస్తూ, ఈ నెక్లెస్ చాలా బాగుంది స్మీ, ఫ్యాషన్గా ఉంది, ఎన్ని కాసులో? ఈలోగా విశాలాక్షి, దుర్గాంబ వాళ్ళంతా వచ్చారే, వదిన్ని చూస్తారట. ఉండు వదినా, నిన్ను చూడటానికే అంటూ హడావుడి పడిందో ఆడపడుచు. సుబ్బమ్మ వదిన, కొత్త కోడలు వచ్చిందటగా, ఇందాక చెరలో ఉండగా చూసిందట ఒంటెత్తు బండి మీద రావడం, రామలక్ష్మి చెప్పింది. రండి రండి, హాల్లో కూర్చుందరు గాని, నడవండి అంటూ నడిచారు అత్తగారు. అందరం హాల్లో కూర్చున్నాం. ఎవరికి వాళ్ళు నన్ను ఆపాదమస్తకం పరీక్షగా చూస్తుంటే నాకేదోలాగా అనిపించింది. అమ్మా, అచ్చు సినిమా యాక్టర్లాగా ఉంది కదే. అవును, అచ్చు అంజలీదేవిలా ఉంది. మీరు పట్నంలోనే ఉంటారట కదూ? అవును. అయితే సినిమా యాక్టర్లందరినీ చూసే ఉంటారు కదూ. నీ పేరేమిటన్నావు? పెద్దావిడ ప్రశ్న. కమలండి. పేరు కూడా ఎంత బాగుందో, బాగా పాడతావుట కదా. ఏం చెప్పను, మౌనంగా ఉండిపోయాను. ఎంత తెల్లగా ఉందో కదూ, ఒక అమ్మాయి కామెంట్. మోడ్రన్గా ఉంది.
మోడర్నే కానీ బొట్టంత పెద్దది పెట్టుకుందేమిటి? జుట్టు బాగానే ఉంది కానీ మరీ దుబ్బులు దుబ్బులుగా లేదు. ఓ పాట పాడవా? ఏమనాలో తెలీదు. ఇబ్బందిగా మొహం పెట్టాను. ఈలోగా అత్తగారే, చాలే వంటల వేళ, పిల్లలు వచ్చేస్తారింక ఆకళ్ళంటూ. ఇక్కడే ఉంటుందిగా, గానా బజానా పెట్టించుకుందరు గానిలే ఓ రోజు. నిజమేలే వదినా, వెళ్ళొస్తాం. అన్నట్టు వియ్యాలారేరి? వాళ్ళ ఇందాకే వెళ్ళిపోయారు. అయ్యో, వాళ్ళని కూడా చూడొచ్చు కదా అని వచ్చాం ఇప్పుడు. 2 రోజులు పిల్ల అలవాటు పడేదాకా ఉండాల్సింది. ఇవాళే వచ్చి ఇవాళే వెళ్ళిపోయారా? మొత్తానికి అందరూ వెళ్ళిపోయారు. వాన వచ్చి వెలిసినట్టుంది. 7 గంటలకల్లా అందరి భోజనాలు అయ్యి వంటింట్లో కడుక్కోవడంతో సహా పనులన్నీ అయిపోయాయి. పిల్లలు ఎప్పుడో నిద్రపోయారు. గదిలో విశ్వంతో స్వీట్ నథింగ్సే. ఎప్పుడు నిద్ర పట్టిందో విశ్వం పరిష్వంగంలో. ఉత్తిష్ట కమలాదేవి ఉత్తిష్ట. నాన్నగారి గొంతు ఉలిక్కిపడి లేకపోతే విశ్వం చేతులు చుట్టుకొని ఉన్నాయి నన్ను. నేను ఇక్కడున్నాను, మరి నాన్నగారి గొంతు? కళ కాదే. మెల్లిగా చేతులు విడదీసుకుని లేచి కిటికీలోంచి బయటకు చూస్తే ఇంకా చీకటిగానే ఉంది. బయట చీపురుతో తుడుస్తున్న చప్పుడు. గుండె వేగంగా కొట్టుకుంది. అత్తగారు లేచి పనులు మొదలుపెట్టారా? ఆలస్యంగా లేచానని కోపగించుకోరు కదా. ఇవాళేగా వచ్చిందని ఊరుకుంటారా? అందరూ అనడం ఆవిడికి కోపం ఎక్కువని, మాట అనడానికి వెనకదీయదని. ఛా, పొద్దున్నే ఇలా ఆలోచించడం తప్పు. ఆవిడికి కొడుకుంటే ప్రాణమంట విశ్వమే చెప్పాడు. అలాంటప్పుడు ఆయన గారు కావాలని చేసుకున్న నా మీద మాత్రం ప్రేమ ఉండదా? అయినా నిద్ర మంచమే నుంచి ఏ ఆలోచనలేమిటి? లేచి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని విశ్వం పాదాలకు నమస్కరించి ఓసారి నన్ను నేను చూసుకుని ఎదురుగా అద్దాల అల్మారాలో ఉన్న రాధాకృష్ణుని చూడగానే మార్నింగ్ ప్రేయర్ గుర్తుకొచ్చింది. ప్రాతస్మరామి రఘునాథ ముఖారవిందం. హే గోపాలక, హే కృపా జలదినిదే. నాన్నగారు లేచి నన్నే తలుచుకుంటున్నారు కాబోలు. అందుకే నాన్న మాట వినబడింది అంతరంగానికి. మెల్లిగా పెరటివైపు తలుపు తీసి వెళ్ళాను. పెరట్లోకి కనుచీకటిలో తుడుస్తున్నది అత్తగారిలా లేరే. ఇంకొంచెం దగ్గరికెళ్ళి చూస్తే అత్తగారి ఆడపడుచు, ఈయన గారి మేనత్త. దగ్గరకెళ్ళి నే తుడుస్తా, ఇలా ఇవ్వండి చీపురు అన్నాను. వినిపించుకోలేదు. అన్నట్లు ఈవిడికేగా బ్రహ్మచముడు. వంగి ఆవిడ చేతిలో చీపురు అందుకోవడానికి ప్రయత్నించా. అప్పుడు చూసింది ఆవిడ నన్ను. ఎవరు? కొత్త కోడలు పిల్లవా? అప్పుడే లేచేసావేం? ఇంకా తెల్లారలేదు. ఎవరూ లేవలేదుగా. వెళ్ళి పడుకో ఇంకా కాసేపు. నాకు పెందరాళ్లే లేవడం అలవాటే. చిన్నపిల్లవు, పెందరాళ్లే లేచి ఏం చేసేదానివి? ఓహో, చదువుకుంటావేమో కావోసు. అయినా మీ పుట్టింట్లో నీకు పనేముంటుంది కనుక. విన్నాను, మీ మేనత్త చెప్పింది. నువ్వెంత అబ్బరంగా పెరిగావో. ఎంత అబ్బరంగా పుట్టింట్లో పెరిగినా అత్తగారింట్లో సాగదనుకో. అయినా నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు నువ్వు మాత్రం ఇంత పెందరాళ్లే లేవద్దు సరా. అది కాదండి. ఏది కాదు, నడు అంటూ చీపురు అక్కడ పడేసి నా జబ్బ పట్టుకుని నడిపించి గది దాకా తీసుకెళ్ళి లోపలికి తోసి, పడుకో తల్లి మరి కాసేపు అంటూ లాలనగా భుజం తట్టి తలుపు దగ్గరగా వేసి మరీ వెళ్ళింది ఆవిడ. ఆవిడ స్పర్శలోని ఆత్మీయత, ఆవిడ మాటల్లోని ప్రేమ, మనసంతా అలుముకున్న ఆ అనుభూతిని గురించి ఆలోచిస్తూ మంచం మీద విశ్వం పక్కలోకి చేరా. బద్ధకంగా కదులుతూ, చెప్పానా ఇప్పుడిప్పుడే లేవక్కర్లేదని? ఏం చేయాలో తెలియక వచ్చేసావా? ఇలా రా, నేను చెప్తా. బాగుంది కదండి, చక్కటి కథ. నాకు నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.